ఇక్కడ మీరు చూస్తున్న టేబుల్ ఏదైతే ఉందో ఇది చైన్స్, బ్రాంచెస్, రింగ్స్, కార్బన్ యొక్క చైన్స్, బ్రాంచెస్, రింగ్స్ అనమాట. మీకు ఆల్రెడీ టేబుల్ నెంబర్ 4.2 అని చెప్పారు. ఫార్ములా అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ సాచురేటర్ కార్బన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెప్పారు? నెంబర్ ఆఫ్ ఆటమ్స్, నేము, ఫార్ములా, స్ట్రక్చరు. మనకి ఎలా అడుగుతారంటే బిట్టు, ఇందులో ఏ ఒక్కటి ఇచ్చి కూడా మిగిలినవి అడగచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇస్తాడు, మీథేన్ ఇచ్చి ఫార్ములా CH4 అంటే మనకి హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, సెంటర్లో కార్బన్ ఉంది. సో ఈ స్ట్రక్చర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడైతేనే మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలం. ఒకటి ఫార్ములా ఇచ్చి నేమ్ అడగచ్చు, లేదంటే స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ అడగచ్చు, నెక్స్ట్ ఫార్ములా ఇచ్చి నేమ్, స్ట్రక్చర్ ఏదైనా కలిపి కూడా అడగచ్చు. మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఈథేన్ వచ్చేసి C2H6. అలాగే ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రొపేన్ C3H8 దీని స్ట్రక్చర్, బ్యూటేన్ C4H10 స్ట్రక్చర్, పెంటేన్ C5H12 స్ట్రక్చర్, హెక్సేన్ C6H14 స్ట్రక్చర్. ఇక్కడ ఏం లేదండి, మీరు మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్ ఇవి చూసుకోవాలి. మనకు మీథేన్ అంటేనే అక్కడ CH4 తెలిసిపోతుంది, ఈథేన్ C2H6. చాలా ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం, మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోవచ్చు. ప్రోపేన్ C3H8, బ్యూటేన్ C4H10, పెంటేన్ C5H12, హెక్సేన్ C6H14. ఇలా మనకి పైన చూసినట్లయితే మీథేన్ దగ్గర CH4 వస్తుంది. నెక్స్ట్ C వచ్చి 1 కార్బన్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతూ వస్తుందన్నమాట. అలాగే హైడ్రోజన్ వచ్చేసి 2 యాడ్ అవుతూ వస్తుంది. CH4 అంటే మీథేను, C2H6 అంటే ఈథేను, C3H8 అంటే ప్రోపేను, C4H10 అంటే బ్యూటేను, C5H12 అంటే పెంటేను, C6H14 అంటే హెక్సేన్. అంటే ఒక్కొక్క కార్బన్కి 2 హైడ్రోజన్స్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. స్ట్రక్చర్ కూడా అలాగే ఫామ్ అవుతూ వస్తుంది. సో మీరు స్ట్రక్చర్ చూసుకోవాలి, ఫార్ములా చూసుకోవాలి, మీథేన్ నేమ్స్ కూడా చూసుకోవాలి. అవి నెంబర్ ఆఫ్ యాటమ్స్ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. నెంబర్ ఆఫ్ యాటమ్స్ 1 ఉన్నప్పుడు మీథేన్ అవుతుంది, 2 ఉన్నప్పుడు ఈథేన్ అవుతుంది, 3 ఉన్నప్పుడు ప్రోపేన్ అవుతుంది, 4 ఉన్నప్పుడు బ్యూటేన్ అవుతుంది, 5 ఉన్నప్పుడు పెంటేన్ అవుతుంది, 6 ఉన్నప్పుడు హెక్సేన్ అవుతుంది. ఓకేనా? మీ ఇష్టం అండి, మీకు షార్ట్ కట్ ఏది అనిపిస్తే అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఎలా అయినా సరే మీ కన్వీనియంట్, వీలైనంత వరకు ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే ఇందులో నుంచి కనీసం ఒక్క క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎటువంటి డౌట్ లేదు. కార్బన్ టాపిక్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది టేబుల్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈథేన్ విత్ ద మాలిక్యులర్ ఫార్ములా C2H6. అక్కడ మనం చూసాం కదండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 2 ఉంటాయి కార్బన్ ఆటమ్స్ ఈథేన్లో. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఏమన్నారంటే, నేను ఈ క్వశ్చన్ మీకే ఇస్తున్నానండి, మీరే నాకు ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు? 6 కోవలెంట్ బాండ్స్ ఇచ్చారు. ఆప్షన్ బి వచ్చి 7 కోవలెంట్ బాండ్స్ ఇచ్చారు. సి వచ్చి 8 ఇచ్చారు, డి వచ్చి 9 ఇచ్చారు. సో ఇలాగ కోవలెంట్ బాండ్స్ అనమాట. ఫస్ట్ మీకు కోవలెంట్ బాండ్స్ అంటే ఏంటో తెలియాలి. నేను మీకు ఆల్రెడీ ఒక టేబుల్ అయితే చూపించాను. సో ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ ట్రై చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నెక్స్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాము. దీనికి ఆన్సర్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము.